ఇండియాలో అయితే ఫస్ట్ ఎవర్ హైడ్రోజన్ ట్రైన్ అయితే లాంచ్ చేశారనమాట. సో ఇండియన్ రైల్వేస్ అయితే ఒక కొత్త ఎరాన్ అయితే ప్రారంభించింది, అది కూడా కొత్త టెక్నాలజీకి అయితే నాంది పలికారనమాట మన ఐఆర్సిటిసి అయితే. గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ అనమాట. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది ఇప్పటి వరకు కూడా ఓన్లీ 4 కంట్రీస్ లో మాత్రం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ జర్మనీ, సెకండ్ జపాన్, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ ఇండియా అనమాట. సో ఇది అసలు మామూలు విషయం అయితే కాదు. అండ్ అలాగే ఈ వీడియోలో హైడ్రోజన్ ట్రైన్ అసలు ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ హైడ్రోజన్ ట్రైన్ ని ఇండియాలో ఎక్కడ ప్రారంభించారనే విషయాన్ని అయితే స్వీట్ అండ్ షార్ట్ ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఎవరైనా మన ఛానల్ అయితే ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే కూడా కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి అనమాట. అసలు ఈ హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో చాలా మందికి డౌట్ ఉంది, నేను చెప్తాను క్లియర్ గా. ఫస్ట్ హైడ్రోజన్ అనేది లార్జ్ ఫ్యూయల్ ట్యాంక్స్ లో స్టోర్ చేసుకుంటుంది కింద హై ప్రెషర్ ట్యాంక్స్ లో. తర్వాత ఆక్సిజన్ తో కొలైడ్ అయ్యి ఫ్యూయల్ సెల్స్ అనేవి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తాయి అన్నమాట మెయిన్ గా. అయితే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినప్పుడు ఎటువంటి డీజిల్ కానీ ఎటువంటి కోల్ కానీ అవసరం లేదు. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట. అందుకే నేను గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ అని చెప్పాను. ఎందుకంటే దీనికి అసలు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి కూడా గాల్లో కుదలదు, ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు అనమాట. సో దీని బై ప్రోడక్ట్ వచ్చేసరికి ఓన్లీ వాటర్ వేపర్ అంతే. ఈ ట్రైన్ మోటార్స్ అనేవి ఎలక్ట్రిసిటీతో మాత్రమే రన్ అవుతాయి. అండ్ అలాగే అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది, అసలు ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎందుకు ఇండియాలోకి తీసుకొచ్చారంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ మిషన్ అయితే ట్రాకప్ చేశారు. ఏంటంటే ఫ్యూచర్ లో మొత్తం కూడా పొల్యూషన్ లేకుండా ట్రైన్స్ అనేవి చాలా పీస్ఫుల్ గా రన్ అవ్వాలి, ఎటువంటి హాము జరగకూడదు పొల్యూషన్ కి వచ్చేసరికి అన్న థాట్ తో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనేది తీసుకురావాలి మనం. ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఆక్సిజన్ పొల్యూట్ అవ్వకూడదు అని చెప్పనైతే ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇండియాలో ఈ ట్రైన్ ని ఫస్ట్ లాంచ్ చేసింది రూట్ వచ్చేసరికి జింద్ టు సోనీపట్ అనమాట. ఇది హర్యానాలో అయితే ఉంది. సో అక్కడ ఈ ట్రైన్ అయితే ఫస్ట్ గా లాంచ్ చేశారనమాట ఈ హైడ్రోజన్ ట్రైన్ అయితే. దీని కోచెస్ వచ్చేసరికి 10 కోచెస్ ఉంటాయి, హైడ్రోజన్ ఫ్యూయల్ కోచెస్ అనమాట. తర్వాత దీన్ని ఐసిఎఫ్ కోచెస్ తయారు చేసింది మాత్రం మన చెన్నైలోనే. అండ్ ఇది వచ్చేసరికి నార్థర్న్ రైల్వే కిందకి వస్తుంది అనమాట జోన్ అనేది. సో అక్కడైతే ఫస్ట్ గా అయితే ప్రారంభించారు. తర్వాత ఫ్యూచర్ లో మేజర్ సిటీస్ కి తీసుకొస్తామని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. కాకపోతే దీని యొక్క యూజ్ ఏంటి తీసుకురావడానికంటే మెయిన్ గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బాగా ఎకో ఫ్రెండ్లీ, ఓకేనా. పొల్యూషన్ అనేదే ఉండదు. దీని ఎమిషన్ వచ్చేసరికి ఓన్లీ వాటర్ వేపర్ కాబట్టి ఎటువంటి హాము జరగదు. అండ్ ఇప్పుడు వరకు చూసుకుంటే మనం ఫస్ట్ బొగ్గు ట్రైన్లు చూసాం, తర్వాత ఏమో డీజిల్ ట్రైన్స్ చూసాం, తర్వాత ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, కొన్ని చోట్ల ఇంకా బొగ్గు ట్రైన్లే రన్ అవుతున్నాయి. సో ఇదేది కాకుండా హైడ్రోజన్ ట్రైన్ అయితే మనకి కంప్లీట్ గా ఏ ఇబ్బంది ఉండదు, వాటర్ తో కంప్లీట్ గా రన్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది తీసుకురాదు. సో అందుకని ఈ ట్రైన్ అయితే లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. ఈ ట్రైన్ లో స్పెషల్ ఏముందని చెప్పని మీరు అడిగితే నేను దానికి ఏమంటానంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎందుకంటే ఇందులో ఈ ట్రైన్ లో 1200 కిలోవాట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది యూజ్ చేశారనమాట. సో అందుకే మోస్ట్ పవర్ఫుల్. అండ్ అలాగే మెయిన్ గా ఇంకొక పాయింట్ ఎకో ఫ్రెండ్లీ. సో ఈ రెండు చాలా స్పెషల్ అనమాట ఈ హైడ్రోజన్ ట్రైన్ కి అయితే. ఈ ట్రైన్ లో ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా ఉందండి. ఏంటంటే ఫ్లేమ్ డిటెక్టర్స్ ఉన్నాయి, అలాగే ఏదైనా హైడ్రోజన్ గ్యాస్ అనేది లీక్ అయినా సరే దాన్ని డిటెక్ట్ చేసే డిటెక్టర్స్ యూజ్ చేశారు. అండ్ టెంపరేచర్ కూడా దానికి సపరేట్ గా ఒక సిస్టమ్ ఉందన్నమాట, ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసే సిస్టమ్. అండ్ అలాగే ప్రెషర్ రిలీఫ్ సిస్టమ్స్ కూడా ఈ ట్రైన్ లో అయితే బాగా బిల్డ్ చేశారు. సో సేఫ్టీ మెజర్స్ కి ఎక్కడ లూట్ లేదనమాట, ప్రతిదీ కూడా అన్ని పక్కాగా మెయింటైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసరికి గవర్నమెంట్ అయితే 80 crore per హైడ్రోజన్ ట్రైన్ అయితే ఖర్చు పెట్టింది అనమాట. ఇందులో 70 crores కి ఆ రూట్ కి ఆ హైడ్రోజన్ ట్రైన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయితే ఖర్చు పెట్టిందని అయితే చెప్పింది అనమాట. డీజిల్ తో కాకుండా ఈ హైడ్రోజన్ తో రన్ అయ్యే ఈ ట్రైన్ మంచి ఇనిషియేటివ్ అని అయితే నాకు పర్సనల్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో పొల్యూషన్ ని కంట్రోల్ చేసి ఈ ఎకో ఫ్రెండ్లీ ట్రైన్స్ ని గనక తీసుకొస్తే భవిష్యత్తులో ఇండియా అనేది చాలా స్టెప్స్ ముందుకైతే వెళ్తుంది అనమాట, కంపీటింగ్ విత్ చైనా అండ్ జపాన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో
ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో అయితే నాకు తెలపండి అనమాట. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా బూస్ట్ అయితే అవుతుంది. సో హేట్ రూపేష్ సైనింగ్ ఆఫ్.